హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి సోల్. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకోండి. మనం గ్రేవీలోకి అయితే కొంచెం థిక్గా చాప్ చేసుకున్నా పర్లేదు, కానీ ఫ్రైలో కాబట్టి సన్నగా చాప్ చేసుకోండి. అలాగే పుదీనాని కూడా తీసుకొని పెట్టుకోండి. ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేయండి. తర్వాత స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ని కొంచెం హీట్ అవ్వనివ్వండి. ప్యాన్ హీట్ అయ్యాక మనకి ఫ్రైలోకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో హీట్ చేసుకోండి, లేదంటే తాలింపు మాడిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకు, కొంచెం బిర్యానీ పువ్వు యాడ్ చేసుకోండి. దాంట్లోనే మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేయండి. ఆనియన్స్ని పచ్చి వాసన పోయేంత వరకు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయండి. మనం ముందుగా తీసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా వాటిలో యాడ్ చేసేయండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం పేస్ట్ని దాంట్లో మిక్స్ చేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. దాంట్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేయండి.
చికెన్ పూర్తిగా యాడ్ చేశాక దాంట్లో బాగా కలిసేట్టుగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేశాక క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకోండి. దాంట్లో వచ్చిన వాటర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు కుక్ అవ్వనివ్వండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మాడిపోకుండా ఉంటుంది. ఎక్కువ కలపొద్దు, ఎక్కువ కలిపేస్తే ఆ పీసెస్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయి. మరో 2 మినిట్స్ తర్వాత ఇంకోసారి చెక్ చేయండి. బాగా కుక్ అయ్యాక దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేయండి. దాంతోపాటు 3 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఉప్పు కారం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ముక్కకి పట్టేలాగా కలుపుకోండి. బాగా కలిపాక క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. లేదంటే ఆ సాల్ట్ కారం వేసాం కాబట్టి అంతా మాడిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా అంటిన దాన్ని బాగా దాంట్లో కలిపేయండి, అయితేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కుడక పొడిని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ని తగినంతగా యాడ్ చేస్తున్నాను. మసాలాలన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసేయండి. క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి.
2 మినిట్స్కి అలాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. మనం స్టవ్ దింపేయడానికి 1 నిమిషం ముందు కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇలా సన్నగా తరిగి యాడ్ చేసేయండి. కొత్తిమీర యాడ్ చేశాక క్యాప్ పెట్టేసి అలా 1 నిమిషం వదిలేయండి. మళ్ళీ ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. హ్యాపీగా సర్వ్ చేసుకొని తినేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.